నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజమండ్రి సిటీలో వైసీపీ విజయం ఖాయం. అంతా సైలెంట్ వేవ్. వైఎస్ఆర్సీపీ పైనే ప్రజల ఆసక్తి. అభివృద్ధి చూశారు. గతంలో ఏ నాయకుడు ఇంతలా చేయలేదు. మీడియా సమావేశంలో వైసీపీ సీనియర్ నేత శివరామ సుబ్రహ్మణ్యం. భరత్ రామ్ తాపత్రయం కమిషన్ కోసం. మేము ఆరాటం ప్రజల క్షేమం కోసం. ఎన్నికల్లో వైకాపాకు ఓట్లు కాదు పోట్లే. అరగంట వర్షానికే నగరం జలమయం. ద్విచక్ర వాహనాలు కార్లు కొట్టుకుపోయాయి. రాజమండ్రిలో నెక్స్ట్ లెవెల్ అంటే ఇదే. కమిషన్ల కక్కుర్తితో నగరాన్ని నాశనం చేశారు. ఆ డబ్బుతోనే ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. భరత్ రామ్ పై మీడియా సమావేశంలో ఆదిరెడ్డి శ్రీనివాస్ ధ్వసం. ప్రజలను మభ్యపెడుతున్న భరత్ ను చిత్తుగా ఓడించండి. భరత్ అంటే అవినీతి. అతని మోసపూరిత హామీలను ప్రజలు నమ్మరు. ఎంపీగా ఏం చేయలేదు, ఇక ఎమ్మెల్యే అయితే ఏం ఉద్ధరిస్తావు? రాజమండ్రి ముంపునకు భరత్ అడ్డగోలు పనులే కారణం. మొన్నటి వర్షంతో భరత్ బండారం బయటపడింది. మోరంపొడి ఫ్లైఓవర్ కూటమి ప్రజా ప్రతినిధులు ప్రారంభిస్తారు. జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ. క్రీడలను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తాం. రాజమహేంద్రి స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి. రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ పతాకం రెపరెపలాడబోతోందని ప్రజల నాడిని గ్రహించే ఈ విషయం చెబుతున్నానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. గురువారం నగరంలోని హోటల్ షెల్టర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సిట్టింగ్ ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్, రాజమండ్రి లోక్సభ వైసీపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, పలువురు పార్టీ ప్రముఖులతో కలిసి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజమండ్రిలో వైసీపీ గెలవడంతో పాటు ఎవరూ ఊహించని మెజార్టీని భరత్కు ఈ నగర ప్రజలు అందివ్వబోతున్నారని జోస్యం చెప్పారు. రాజమండ్రి అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అమితమైన అభిమానమని, అందుకే రాష్ట్రంలో ఏ అసెంబ్లీ నియోజకవర్గానికి కేటాయించినంతగా నిధులు కేటాయించి మన భరత్ ద్వారా అభివృద్ధిని పరుగులు పెట్టించారని అన్నారు. ఆ అభివృద్ధికే ప్రజలు పట్టం కట్టి జగనన్నకు కానుకగా అందివ్వడానికి ఓటర్లు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారని తెలిపారు. నేను పార్టీకి దూరంగా లేనని ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. సీఎం జగనన్న నాకు ఏ పనైతే అప్పగించారో ఆ పనిని శిరోధార్యంగా భావించి పూర్వపు తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో పార్టీ ప్రచారం, అభ్యర్థుల విజయం కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్నానని చెప్పారు. సీఎంను పదవులు కోరేందుకు కాదని పాలనపై అభినందనలు తెలియజేసేందుకే అన్నారు. రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి తన ఇంటికి రావడానికి గల కారణం తనపై అభిమానంతో అన్నారు. పార్టీ అంటే ఒక కుటుంబమని, ఒకరికొకరు కలవడాన్ని ఎవరు ఎలా తీసుకున్నా నాకు నష్టం లేదన్నారు. పార్టీ జెండాయే నా అజెండా అన్నారు. ఒక పార్టీలో ఉంటూ మరో పార్టీ విజయం కోసం పనిచేయడం నాకు చేత కాదని శివరామ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. నేను చెప్పేదొకటి చేసేదొకటి నాకు అలవాటు లేదన్నారు. రాజమండ్రిలో పలు వార్డుల ఇన్ఛార్జీలు నాతో ఎప్పుడూ టచ్లోనే ఉంటారని, పార్టీ ప్రచారం ఎటువంటి చర్యలు తీసుకోవాలో వారికి చెబుతూనే ఉన్నానని తెలిపారు. సీఎం జగనన్న రాజమండ్రి సిటీని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని, నన్ను ప్రత్యేకించి శ్రద్ధ తీసుకోమని కోరినట్లు తెలిపారు. అలాగే భరత్ కూడా నాకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసు, మంచి పరిచయం కూడా ఉందని, ఎమ్మెల్యేగా భరత్ గెలవవలసిన అవసరం కూడా చాలా ఉందన్నారు. గతంలో ఏ నాయకుడు నగరానికి చేయనంత అభివృద్ధి భరత్ చేసి చూపించాడని, ఇటువంటి నేతలే మనకు అవసరమని అన్నారు. కేవలం పార్టీ శ్రేణులకే కాదు ప్రజలకు కూడా వైసీపీని గెలిపించాల్సిన బాధ్యత ఉందన్నారు. రేపు జరగబోయే ఎన్నికల్లో నమ్మకం, విశ్వాసం ఒకవైపు, మోసం, అబద్ధాలు మరోవైపు పోటీ పడుతున్నాయని, ఎటువైపు ప్రజలు మొగ్గు చూపిస్తారో వారి విచక్షణకే వదులుతున్నారని అన్నారు. జగనన్న ప్రజల విశ్వాసాన్ని పొందిన నాయకుడని, చంద్రబాబు మోసాలు, అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అని అన్నారు. సీఎం జగన్ సంక్షేమ రాజ్యాన్ని ప్రజలకు అందించారని, జగనన్నతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని అన్నారు.
రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా భరత్ను, రాజమండ్రి ఎంపీగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్ను గెలిపించి మన జననేత జగనన్నకు గిఫ్ట్గా అందజేయాలని శివరామ సుబ్రహ్మణ్యం కోరారు. నాయకులు కలిస్తేనే ఒకటిగా ఉన్నట్లు, కలవకపోతే గ్రూపులు ఉన్నట్లు కాదని ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు. ఎవరు ఎక్కడున్నా పార్టీ కోసం ఆలోచిస్తామని, పార్టీ పటిష్టత కోసం పనిచేస్తూనే ఉంటామని అన్నారు. నగరాన్ని ఇంతగా అభివృద్ధి చేసి భరత్కు ఓటు వేసి నగర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. నేను ఏ పార్టీలో ఉన్నా ఒక నిబద్ధతతో, నిజాయితీతో, అంకిత భావంతో మనస్ఫూర్తిగా పనిచేస్తానని, ఈర్ష్య, అసూయను నా దరిదాపుల్లో కూడా రానివ్వనని మరొక ప్రశ్నకు సమాధానంగా శివరామ సుబ్రహ్మణ్యం తెలిపారు. ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరు దూరంగా లేరని, ప్రతి ఒక్కరూ నిజాయితీగా పార్టీ విజయానికి శక్తివంచన లేకుండా ఎవరికి వారు పనిచేస్తున్నారని ఎంపీ భరత్ తెలిపారు. శివరామ సుబ్రహ్మణ్యం నాకు అత్యంత ఆప్తులని అన్నారు. ఈ సమావేశంలో రాజమండ్రి లోక్సభ వైసీపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాష్ రావు, బీసీ ఉభయ తెలుగు రాష్ట్రాల జేసీసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, నగర పార్టీ అధ్యక్షుడు అడప శ్రీహరి, నందేపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. 13వ తారీఖున మనందరికీ తెలిసిందే సార్వత్రిక ఎన్నికలు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోతా ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు యొక్క పరిపాలన, మా ప్రోగ్రెస్ కార్డు ఇది, మేము చేసింది ఇది అని ప్రజల ముందరికి పెట్టి మేము ఎన్నికలకు వెళ్తూ ఉన్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి చేసినప్పుడు 640 హామీలు ఇచ్చి ఉన్నాడు. ఆ 640 హామీలు ఈ రోజున తెలుగుదేశం వెబ్సైట్లో చూస్తే అది మన కంటికి కూడా కనబడదు, డిలీట్ చేసేసారు. అంటే వాళ్ళకున్న మేనిఫెస్టోకున్న విలువ ఏ పార్టీది అనేది ఒక్కసారి ప్రజలందరూ కూడా గమనించాలి, ఆలోచన చేయాలి. నేను మచ్చుకి 4 ప్రధానమైన హామీలు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన వాటిలో మీకు ఒక్కసారి మళ్ళీ గుర్తుకు చేస్తాను. జాబు కావాలంటే బాబు రావాలని అన్నాడు. మరి ఎంతమందికి జాబులు వచ్చాయో చంద్రబాబు నాయుడు గారే చెప్పాలి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకైతే అందరికీ తెలుసు ఏ ఇంట్లో కూడా జాబు రాల. ఒకవేళ జాబు ఇవ్వలేని పక్షంలో ఆయన చెప్పిన రెండో మాట ఏంటంటే 2000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పాడు. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5.5-6 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఆ జనాభాకి సంబంధించి నెలకి 2000 అయితే సంవత్సరానికి 24,000, 5 సంవత్సరానికి 1,20,000 రూపాయలు, 1,20,000 రూపాయలు ఒక్కొక్క వ్యక్తికి. మరి 6 కోట్ల ఆంధ్రుల్లో ఏ ఒక్కడికి 1,20,000 రూపాయలు ఆయన ఇచ్చాడని నేను ప్రశ్నిస్తున్నా. ఒకవేళ ఎవరికైనా ఇస్తే చెప్పండి, మేము రాజకీయాల నుంచి వదిలి వెళ్ళిపోతాం. మరి ఈ రకమైన అబద్ధపు మాటలు చెప్పి ఆయన వెళ్ళిన సందర్భం. రైతు రుణమాఫీ అక్షరాల 87,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. మరి అది ఎక్కడికి వెళ్ళిపోయిందనేది ఎవరికీ తెలియదు. ఏ రైతుకి మాఫీ అయిందో మాకైతే తెలియదు. 4వ అంశము డ్వాక్రా రుణమాఫీ. ఆ డ్వాక్రా రుణమాఫీ సుమారుగా 14,000 కోట్ల రూపాయలు. మరి ఏ మేరకు చంద్రబాబు నాయుడు గారు చేశారో ప్రజలకి ఎవరికీ కూడా తెలియదు. అంటే ప్రధానమైన 4 హామీలు 640లో నేను 4 హామీలు ప్రస్తావించాను. మహాలక్ష్మి పథకం 25,000 రూపాయలు, ఆడ అమ్మాయి పుడితే 25,000 ఇంటికి. 5 హామీలు ప్రధానమైన నేను చెప్తే అందులో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలే. అంటే చంద్రబాబు నాయుడు గారు నోట్లోంచి వచ్చిన మాటలు కానీ లేకపోతే మేనిఫెస్టో కానీ ఇవన్నీ కూడా అబద్ధాలు. ఈరోజు రాజమహేంద్రవరంలో గౌరవ పార్లమెంట్ సభ్యులు శాసనసభ అభ్యర్థి శ్రీ మార్గాని భరతరామ్ గారికి, అలాగే పార్లమెంట్కి పోటీ చేస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ మన డాక్టర్ శ్రీనివాస్ గారికి, అలాగే రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాష్ గారికి, అలాగే మన పార్టీ ప్రెసిడెంట్ అడప శ్రీహరి గారికి, మా స్నేహితుడు పార్టీ లీడర్ నందేపు శ్రీనివాస్ గారికి, మన పార్టీ రాజమండ్రి అబ్జర్వర్
రావులపాటి రామచంద్రరావు గారికి, పెద్దలు పలసన్పల్లి హనుమంతరావు గారికి, శేషయ్య గారికి, ఇంకా అనేక మంది పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ ఈరోజు చాలా విషయాలు చెప్పడం జరిగింది. భరత్రామ్ గారు ఒక శాసనసభకు పోటీ చేస్తూ రాజమండ్రికి నేను ఏం డెవలప్మెంట్ చేశాను, రాజమండ్రిలో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉండే గతంలో, ఇప్పుడు ఏ రకమైన పరిస్థితులకు తీసుకొచ్చాను, నేను ఈ రకంగా ప్రజల ముందుకు వచ్చేటప్పుడు నేను ఒక ప్రత్యేకమైన మేనిఫెస్టోని తీసుకొచ్చి రాజమండ్రి ప్రజలకి ఒక రకమైనటువంటి ప్రజాసేవలో ఏ రకంగా ఉండాలి అన్న దాని మీద ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసి నేను వాళ్ళు ఓటు పడడానికి రాజమండ్రి ప్రజల దగ్గరికి వచ్చానని చెప్పి ఆయన చెప్తున్నటువంటి విధానంలో మరి రాజమండ్రిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కారణం ఏంటంటే గతంలో ఎవరు శాసనసభ్యులుగా ఉన్నా, పార్లమెంట్ సభ్యులుగా ఉన్నా, ఎవరు ఈ రకంగా పనిచేసినా రాజమండ్రికి వచ్చేటప్పటికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చే నేపథ్యంలో మరి నాకు తెలిసి భరతరాం సక్సెస్ అయ్యారని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా ఫీల్ అవుతున్నా. మరి ఈ నేపథ్యంలో డాక్టర్ గారు చెప్పినట్టుగా మరి నమ్మకానికి, విశ్వాసానికి, విశ్వసనీయతకి, అలాగే మోసానికి, దగాకి, అబద్ధాలకి ఒక పోరాటంగా అభివర్ణించారు. దాన్ని ఖచ్చితంగా అందరూ ఆలోచన చేయవలసిన సమయం అయితే ఉంది. కమిషన్ల కోసం మార్గాని భారత్రాం తాపత్రయం పడితే ప్రజల కష్టాలు తెలుసుకుని వారి సమస్యలు పరిష్కరించేందుకు తాము కృషి చేశామని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. తిలక్ రోడ్లోని తన ఎన్నికల ప్రచార శిబిరంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. మార్గాని భారత్రాంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. భారత్రాం చేసిన అభివృద్ధి చూసి జబర్దస్త్ కమీడియన్లు కామెడీ చేస్తున్నాయని అన్నారు. అతను చేసిన అనాలోచిత పనులు నేను ఇంత అభివృద్ధి చేసేసానా అంటూ చెప్పుకోవడం చూసి అందరూ సెటైర్లు వేస్తున్నారని అన్నారు. ఎండాకాలంలో కురిసిన అరగంట వర్షానికే నగరం జలదిగ్బంధమైందన్నారు. భరత్రాం తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే రాజమండ్రిని నెక్స్ట్ లెవెల్కు తీసుకువెళతారంటే ప్రజలంతా ఏదో అనుకున్నారని, ఇలా నగరాన్ని నీట ముంచేస్తాడనుకోలేదని ప్రజలకు ఇప్పుడే అర్థమైందన్నారు. నెక్స్ట్ లెవెల్ అంటే ద్విచక్ర వాహనాలు, కార్లు కొట్టుకుపోవడమేనా భరత్రాం అంటూ ఎద్దేవా చేశారు. అరగంట కురిసిన వర్షానికే నగరంలో రోడ్లు, వీధులన్నీ గంటల జలదిగ్బంధంలో ఉండిపోయాయని, ఆర్టీసీ బస్సులోని ప్రయాణికులను ఎమర్జెన్సీ విండోల్లోంచి బయటకు దించి బస్సును తాడుతో లాగాల్సిన పరిస్థితి నగరానికి భరత్రాం తీసుకువచ్చాడని అన్నారు. దుబాయ్లో వర్షాలు వచ్చి అక్కడి పరిస్థితులను ప్రస్తావించిన కొంతమందికి అక్కడి పరిస్థితులు వేరు, ఇక్కడి పరిస్థితులు వేరంటూ ఆదిరెడ్డి శ్రీనివాస్ చురుకులంటించారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వర్షాలు వచ్చాయని, కానీ రాజమండ్రిలో జరిగినట్టు ఎక్కడా జరగలేదన్నారు. ఒకవైపు డివైడర్లు కట్టేస్తున్నారు, మరోవైపు ఫుట్పాత్ ఎత్తు పెంచేస్తున్నారు, వర్షపు నీటి అవుట్లెట్ లేకుండా చేస్తున్నారు. భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తుతాయని తాము ముందు నుంచి మేము చెబుతూనే ఉన్నామని, తాము చెప్పినట్టే జరిగిందన్నారు. భరత్రాం 25% కమిషన్ కారణంగా నగరం నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. హ్యాపీ స్ట్రీట్, ఈట్ స్ట్రీట్తో పాటు వాటర్ స్ట్రీట్ను కూడా భరత్రాం తీసుకువచ్చాడని మండిపడ్డారు. నగరంలో జరిగిన నష్టానికి భరత్రాం అధికార యంత్రాంగం బాధ్యత వహించాలని అన్నారు. ఆరోగ్యకరమైన రాజమండ్రి అంటూ తాము చేసిన డిక్లరేషన్ పట్ల వైకాపా వారు చాలా హేళన చేశారని, వర్షం కారణంగా నగరంలో జరిగిన దానికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. నగరం చాలా అనారోగ్యంగా ఉందని, దీన్నే క్లీన్ సిటీ అంటారా అంటూ నిలదీశారు. ఫ్లడ్ వాటర్ మేనేజ్మెంట్ కోసమే కంబాల చెరువు, ఆర్యాపురం చెరువులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కాగా 2 రోజుల క్రితం కురిసిన వర్షం కారణంగా 25వ డివిజన్లో చిన్ని అనే వ్యాపారి 5 ఏళ్ల కష్టం 70 లక్షల రూపాయలు నష్టపోయాడని, దీనికి కారణంగా భరత్రాం అనాలోచితంగా చేసిన రోడ్డు డ్రైనేజీ నిర్మాణమే అని అన్నారు. అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అడ్డు కాదని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో వారికి తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. పేపర్ మిల్లుల్లో కుమ్మక్కు, భూముల్లో దోపిడీ, ఇలా దోచేసిన సొమ్ముతోనే ఇప్పుడు ఎన్నికలకు వచ్చారని ఆరోపించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, అవగాహన లేని వ్యక్తులు మనకు ప్రజా ప్రతినిధులుగా వద్దని ప్రజలే అంటున్నారని అన్నారు. మీడియా సమావేశంలో నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగరాధ, ఉపాధ్యక్షులు ఉప్పులూరి జానకి రామయ్య, ఉమా మార్కండేయ స్వామి ఆలయం మాజీ చైర్మన్ ఎన్నుమూరి దీపు, నగర ఎస్సీసెల్ అధ్యక్షులు చాపల చినరాసు, కనకాల రాజా, ముసిరి బాబురావు తదితరులు పాల్గొన్నారు. ఏంటండి రాజమండ్రి ఎలా అయిపోయిందని అడిగారట.
ఈయన ముసిముసి నవ్వులతోటి ఇంకా ఏముంది, ఇంకా ముందుంది అన్నాడట. పండక్కి ఫ్రెండ్స్ అబ్రాడ్ నుంచి లేకపోతే హైదరాబాద్ నుంచి ముంబై నుంచి వచ్చి, అరే ఇది మన రాజమండ్రేనా, ఎలా అయిపోయింది ఏంటనంటే ఇంకా ముందుంది అని అన్నాడట. అసలు ఈయన చేసింది ఈయనే మర్చిపోయాడట, నేను ఎంత చేసాను ఏంటి అని అన్నాడట. ఎండాకాలంలో వచ్చిన అరగంట వర్షానికి, ఏది ఎండాకాలంలోనే స్వతహాగా రాదు, వచ్చిన అరగంట వర్షానికి నగరం మొత్తం నీటిమయమైపోయింది. జల దిగ్బంధన, అష్ట దిగ్బంధనలాగా జల దిగ్బంధన. ఇప్పుడు రాజమండ్రి ప్రజలకు అర్థమైంది, డెవలప్మెంట్ రాజమండ్రి సిటీ నెక్స్ట్ లెవెల్ అంటే ఏంటన్నది రాజమండ్రి ప్రజలకు అర్థమైంది. నేను ఇంకా చెప్పాలనంటే, మేము మా పార్టీ మీటింగ్లో ఉన్నాం హోటల్ జగదీశ్వరిలో. వర్షం పడతా ఉంటే వెళ్దాం ఒక గంటలో ఏమైందని అని ఫేస్బుక్ ఓపెన్ చేస్తే స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా, భరత్రామ్ ఇదేనా నీ డెవలప్మెంట్, భరత్రామ్ ఇదేనా నీ విజన్, రాజమండ్రి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తా ఉన్నావు, ఇదేనా నెక్స్ట్ లెవెల్ అంటే. నెక్స్ట్ లెవెల్ అంటే ఏంటి? బళ్ళు కొట్టుకుపోవడం, జనాలు దొల్లుకుంటూ నీటిలో అలాగా ఏమంటారు కొట్టుకుపోవడం, కార్లు అన్నీ కూడా కొట్టుకుపోవడం, బస్సుల్లోంచి జనాల్ని ఎమర్జెన్సీ విండోలు బద్దలు కొట్టి తాడులతోటి పాక్కుంటూ బయటికి తీసుకురావడం. ఏంటిది? అరగంట వర్షానికి ఏదో దుబాయ్లో మన ఫ్లడ్స్ వచ్చేసినాయి, దుబాయ్లోనే వచ్చినాయి కదా అని అంటున్నారు వీళ్ళు. బాబు, దుబాయ్ పరిస్థితులు వేరే, అది వేరే. ఇది అరగంట వర్షం రాష్ట్రంలో చాలా చోట్ల వచ్చింది. ఇంత దౌర్భాగ్యంగా ఏ నగరం కూడా అవ్వలా. మేము ముందు నుంచి చెప్తానే ఉన్నాం, మొత్తుకుంటా ఉన్నాం. బాబు, నువ్వు ఒకవైపు డివైడర్లు కట్టేస్తున్నావు, ఇంకో వైపు అనవసరమైన ఫుట్పాత్లు హైట్లు వేపేసి టైల్స్ వేసేస్తున్నావు. నీ 25% కక్కుర్తికి వేస్తున్న యాషాల వల్ల నగరం నష్టపోతా ఉందని పదే చెప్పాం. ఎక్కడా వినిపించుకోలే, వాళ్ళ పనులు చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఈరోజు డివైడర్లో ఓ పక్కన ఫుట్పాత్, నీరెట్ వెళ్ళాలో తెలియక అలా ఉండిపోవడం, అలా సందులమ్మట ఇళ్ళలో వెళ్ళిపోవడం, ఆ ఇళ్లలోకి లోపలికి వెళ్ళిపోవడం. ఏకంగా ఒక ఇంటికి వెళ్ళి మేమే నీళ్ళు తోడితే కనీసం వీళ్ళకైనా సిగ్గు వస్తుంది, ఆ వైసీపీ వాళ్ళకైనా మేమే నీళ్ళు తోడాం. హ్యాపీ స్ట్రీట్ తెచ్చాను, ఈట్ స్ట్రీట్ తెచ్చానని చెప్తున్నాడు. అలా కాదు, ఇంకో స్ట్రీట్ కూడా తెచ్చాడు ఈ అబ్బాయి భరత్రామ్. వాటర్ స్ట్రీట్స్, రాజమండ్రి మొత్తం వాటర్ స్ట్రీట్స్ తీసుకొచ్చాడు. దీనికి మొత్తం బాధ్యత వైసీపీ ఎంపీ భరత్రామ్, అధికారులు బాధ్యత వహించాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడిన మాజీ ఎంపీ, వైసీపీ రాజమండ్రి సిటీ అభ్యర్థి మార్గాని భరత్రామ్ను చిత్తుగా ఓడించాలని జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఎంపీగా 5 ఏళ్లు ఏం చేయలేని భరత్ ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఏదో ఉద్ధరిస్తానన్నట్లుగా మేనిఫెస్టోలో ఇచ్చిన 10 మోసపూరిత హామీలను ప్రజలు నమ్మవద్దని కోరారు. సాయికృష్ణ థియేటర్లోని తన కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎంపీగా విఫలమైన భరత్ ఇప్పుడు ప్రజల్ని మభ్యపెట్టడానికి మేనిఫెస్టో విడుదల చేశారని మండిపడ్డారు. భరత్ అంటే అవినీతి అని ఆరోపించారు. నగరంలో కమిషన్ల కోసం కక్కుర్తిపడి అడ్డదిడ్డంగా సిమెంట్ రోడ్లు వేశారని విమర్శించారు. మొన్న కురిసిన వర్షంతో భరత్ బండారం బయటపడిందన్నారు. ఇలాంటి వ్యక్తికి ప్రజలు ఓట్లు ఎలా వేస్తారని ప్రశ్నించారు. పీతా రామకృష్ణ అనే రౌడీ షీటర్ను పక్కన పెట్టుకున్న భరత్ రౌడీలను, బ్లేడ్ బ్యాచ్లను నగర బహిష్కరణ చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజల చెవిలో పువ్వులు పెడదామనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. జూన్ 4న ప్రజలు భరత్ను రాజకీయ బహిష్కరణ చేయనున్నారని జోస్యం చెప్పారు. ఈ 5 ఏళ్లు గంజాయి, బ్లేడ్ బ్యాచ్లను పెంచి పోషించిన భరత్ ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిపిస్తే 10,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం హాస్యాస్పదమని అనుశ్రీ సత్యనారాయణ విమర్శించారు. నగరంలో ఎక్కడ స్లాబ్ వేసినా వారిని బెదిరించి 30-40 కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. మెయిన్ రోడ్లో దీపం స్తంభాలు ఏర్పాటు చేయడంలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపించారు. ఆ స్తంభాలు తొలగించారని, ప్రజాధనం వృధా చేశారని మండిపడ్డారు.
పూర్తయిన టిట్కో గృహాలు ఇవ్వలేకపోయావు గాని 40,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తాననడాన్ని మండిపడ్డారు. మహిళల కోసం రాజమండ్రిలో కొబ్బరి ఆధార ఉత్పత్తుల విక్రయం స్టార్టప్లు ఏర్పాటు చేస్తామని, ఆచరణ సాధ్యం కాని హామీలు భరత్ ఇచ్చారని, మార్గాని ఎస్టేట్లో కొబ్బరి చెట్ల పెంపకం చేపడతారా అని అనుశ్రీ సత్యనారాయణ ఎద్దేవా చేశారు. ఇసుక అది సక్రమంగా మీ గవర్నమెంట్ ఏర్పాటు చేయలేరు. ముందు ఉన్న ఆ భవన కార్మికులకు ఉపాధి కల్పించండి. అది లేకుండా ఎక్కడో సాఫ్ట్వేర్ కంపెనీలు 2-3 తెచ్చేస్తారంట. దానికి ఉపాధి ఉద్యోగ అవకాశం కల్పిస్తారు. తెలుసు కదా, ఉపాధి అంటే ఉద్యోగం అంటే ఇందాకే చెప్పాను. ఉపాధి అంటే పరిశ్రమ, గంజాయి పరిశ్రమ అని, అంతేగా. అది ఈయన భరతరామ గారు 6. 7 ఉమెన్ ఎంపవర్మెంట్ అంట. ఎంపవర్మెంట్ అంటే మహిళలకంట ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి పెద్ద పెద్ద స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన తీసుకొచ్చి కోచింగ్లు ఇచ్చి అవన్నీ చేస్తారు. మేము కూటమి తరఫున ప్రతి వార్డుకి వెళ్తే మహిళలు ముందుకొచ్చి మా కోసం ఏమీ చేయొద్దు బాబు, ముందు చెత్త పని తీయమంటున్నారు. మహిళలందరూ ఉన్న చెత్త పని తీసేయండి, కరెంటు బిల్లు పెరిగిపోయాయి, కూరగాయల రేట్లు పెరిగిపోయాయి, పప్పు రేట్లు అన్నీ పెరిగిపోయాయి, 4 గోలెడుతుంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈయనంట స్కిల్ డెవలప్మెంట్ అయి పెట్టేసి వాళ్ళకి కోచింగ్లు అయ్యి ఇస్తారంట. అది భరతరావు గారు 7. 8ది ఇన్క్యూబేషన్ సెంటర్స్, స్టార్టప్స్. వీటిని ఎలాగంట యువతకి మహిళలకి కొత్త కాన్సెప్ట్ తోటంట స్టార్టప్స్. ఎలాగంటే కొబ్బరికాయలు, అలోవేరా, పూలతోటంట. కొబ్బరికాయల వ్యాపారం చేస్తాడంట ఈయన. రాజమండ్రిలో ఉన్న 42 వార్డుల్లో ఎక్కడేస్తే నేను కొబ్బరి చెట్లు, కొబ్బరికాయలు ఏం చేస్తాడు ఈయన? అసలు ఆమె ఏంటి, దేనికి వచ్చింది, అసలు ఆలోచన ఎలాగ వచ్చింది దీనికి? 26, 27 వార్డుల మాజీ కార్పొరేటర్స్ మిరపల శ్యామలరావు, బట్లంకి ప్రకాష్, యువ నాయకులు కొల్లి దీపు ఆధ్వర్యంలో సుమారు 1000 మంది కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. 26, 27 వార్డుల మాజీ కార్పొరేటర్స్ మేరపాల శ్యామలరావు, బట్లంకి ప్రకాష్ పిలుపు మేరకు యువ నాయకులు కొల్లి కృష్ణదీపు, వైఎస్ఆర్సీపీ నాయకులు వంశీ, కల్లు, అప్పలరెడ్డి, సిరికి శ్రీను, సిరికి యశోద, మేడిశెట్టి లక్ష్మి, దొంగల జయ, దొంగల రాము, కొల్లి సీత మరియు కొల్లి మణికంఠ, నవీన్, ఆరిఫ్, బాబీ మరియు కార్యకర్తలు, పార్టీ నాయకులందరూ కలిసి జగన్మోహన్ రెడ్డిని మరియు రూరల్ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి చెల్లుబైన వేణుగోపాలకృష్ణ, ఎంపీ అభ్యర్థి గూడూరు శ్రీనివాసరావుని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయమని గడప గడపకు తిరుగుతూ సుమారు 1000 మంది కార్యకర్తలతో భారీ ర్యాలీతో అభ్యర్థించడం జరిగింది. మహిళల నుంచి విశేష స్పందన రావడం చూస్తుంటే మరలా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు విజయం ఖాయమని తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో వియ్యపు సతీష్, వి జగ్గా, చౌదరి, సన్నీ, బిట్టు, పాయ, హరి, మణి, స్వరూప్, రామ్కి, ఎగిరెడ్డి, నవీన్, కొల్లి మురళి, దొంగల హరీష్ తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు ఫ్యాన్ గుర్తు మీద ఓటేమని అభ్యర్థించడానికి మన పట్లంగి ప్రకాష్ గారు, మెరపల్లి శ్యామలరావు గారు మనకు అందుబాటులో ఉండే వ్యక్తులు. మన కష్టం అంటే 4 అడుగుల దూరంలో వేరే ఇల్లు కానీ వీళ్ళు కానీ అందుబాటులో ఉండే వ్యక్తులు. అలాగే 2019లో మనం చూసుకుంటే మనం మాజీ ఎమ్మెల్యే అయినటువంటి బుచ్చయ్య చౌదరి గారిని ఓటేసి గెలిపించుకున్నాక ఏ రోజు కూడా, ఏ ఇల్లు కూడా, ఏ వీధి కూడా, ఆ నియోజకవర్గం కూడా తిరగలేనటువంటి ఒక ఆబ్సెంట్ ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే ఆయన ఒక బుచ్చయ్య చౌదరి గారే. అలాగే 2014లో మన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎలాంటి మోసపూరితమైన మేనిఫెస్టో ప్రవేశపెట్టారో అప్పుడు కూడా అలాంటి మేనిఫెస్టోని ప్రవేశపెట్టి 2014లో మాయమాటలు చెప్పి గద్దెనెక్కాక కూడా ఎటువంటి హామీల్ని కూడా నెరవేర్చలేని మనిషి చంద్రబాబు నాయుడు గారు. 26, 27 మహిళలందరూ కూడా ముందుకు వచ్చి మా చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాల్ కృష్ణ గారిని అత్యధిక మెజారిటీతో నెగ్గిస్తామని చెప్పి ఊరున మన 2 వార్డులు కూడా ప్రతి వీధి తిరుగుతూ గతంలో చేసిన అభివృద్ధి కన్నా ఇంకా మంచి అభివృద్ధితో ముందుకు వస్తూ అందరినీ అభ్యర్థన జరుగుతున్నామా. మీరు ఇక్కడ మన 26, 27 వార్డు ప్రజలందరూ కూడా ఒకే దాడి మీద ఫ్యాన్ గుర్తు వేసి గెలిపిస్తారని కోరి ప్రార్థిస్తున్నాం. మనందరం కూడా 26, 27 వార్డు ప్రజలందరం కూడా ఈరోజు కేరళగా మొదలెట్టి ఈ బుచ్చయ్య చౌదరి ఈ 10 సంవత్సరాల్లో మనకి ఏం చేశాడు. 5 సంవత్సరాలు కూడా, ఈ 5 సంవత్సరాలు కూడా గవర్నమెంట్ లో లేరని చెప్తున్నాడు, కళ్ళబొల్లి కౌరు చెప్తున్నాడు. అంతకు ముందు 5 సంవత్సరాలు కూడా గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఎప్పుడన్నా మన వార్డుకు రావడం కానీ, మన సాధక బాధకాలు చూడడం కానీ ఎప్పుడూ జరగలేదు. ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతుంటే మన వార్డులో అందరం కూడా గంజాయి అమ్ముకుంటామంట, రౌడీలు అంట అని చెప్పి పబ్లిక్ గా విమర్శిస్తున్నాడు. నిజంగా అటువంటి నాయకుడు 6 సార్లు ఎమ్మెల్యే చేశాడు, ఒక్కసారి మినిస్టర్ చేశాడు. ఎప్పుడు కూడా ఈ వార్డు కానీ మన ప్రజలు కానీ పట్టించుకోలేదు. ఈ రోజు భయం వేస్తుంది, వార్డులో తిరగాలంటే అతనికి భయం వేస్తుంది. ఆడవాళ్ళు అడిగే క్వశ్చన్కి భయం వేస్తుంది, పారిపోతున్నాడు. అటువంటి పారిపోయే వ్యక్తి, అంత భయం ఉన్నవాడు ఎందుకోసం పోటీ చేయాలి? బైకుల్లో చెప్తున్నాడు గంజాయి అమ్ముకుంటాం, రౌడీజం చేస్తామని. నిజంగా అటువంటి నీచమైన నాయకుడు నిజంగా మా ఎదురుకుండా ముఖాముఖి మాట్లాడమండి. ఏమన్నా దమ్ముంటే మేము మాట్లాడడానికి సమాధానం చెప్పగలం. 78 సంవత్సరాల వయసులో కూడా వ్యభిచారం కావాలి అతనికి. కార్యకర్తలతో ఇల్లీగల్ సంబంధాలు పెట్టుకునే వ్యక్తి అతను. డైరెక్ట్ గా మేము ప్రూవ్ చేయగలం. కాదంటే మా ముందుకు రమ్మనండి, దమ్ముంటే ఆ దమ్ము ఏంటో చూపెడతాం. ఈ రోజు ఇదే క్యాన్ 26, 27 వాటిలో పెట్టాం. ఇదే ఇంత క్యాన్ అడిగాను దమ్ముంటే 6 సంవత్సరాల్లో 6 సార్లు ఎమ్మెల్యే చేశాడు. అతనికి ఎంత ఇది ఉండాలి, ఎంత పలిపోడు ఉండాలి, ఎంత పట్టు ఉండాలి వాటి మీద. రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడంతో పాటు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని జయభారత్ నేషనల్ పార్టీ అభ్యర్థి మన్నవ రఘురాం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 3 నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహించి ఉద్యోగాలు వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని అన్నారు. లీగల్ సెంటర్లు ఏర్పాటు చేసి ఉచిత న్యాయ సలహాలు, సహాయం అందేలా చేస్తామని అన్నారు. ప్రజల భద్రతకు, రక్షణకు భరోసా కల్పించేందుకు ప్రతి చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తామని, ఇంటి వద్దే ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. గోదావరి చెంతనే ఉన్న రూరల్ నియోజకవర్గం ప్రజలు త్రాగునీరు కొనుక్కునే దుస్థితి ఏర్పడిందని, వారందరి కోసం పరిశుభ్రమైన త్రాగునీరు అందించేందుకు చర్యలు చేపడతామని అన్నారు. డ్రైనేజీ వ్యవస్థను సరిదిద్దుతామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని రఘురాం చెప్పారు. 3 నెలలకు ఒకసారి టీచర్లకు పునరుద్ధరణ తరగతులు నిర్వహిస్తామని, ప్రతి ఏరియాలోనూ ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, ల్యాబ్లు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు.
భూ హక్కు చట్టం వల్ల భూ యజమానులకు నష్టం జరుగుతుందని రఘురాం ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ చట్టం తెచ్చిందని తెలిపారు. అమరావతిలో ఆస్తులు కాపాడుకునేందుకు టీడీపీ, జనసేన, బీజేపీతో కూటమి కట్టిందని రఘురాం విమర్శించారు. తమ జై భారత్ నేషనల్ పార్టీకి ఒక అవకాశం కల్పించాలని కోరారు. విలేకరుల సమావేశంలో న్యాయ సలహాదారు ఎం గోపి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చైన్ స్నాచర్లు వీళ్ళ వల్ల మొత్తం ఏంటంటే చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. దీనివల్ల ప్రతి కూడలిలో మేము సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పూర్తి భద్రత కల్పిస్తాం. ఒకరు భయపడేలా చేస్తాం. అంతేకాకుండా ఎఫ్ఐఆర్లు ఇంటి వద్దకే ఎఫ్ఐఆర్. ఇప్పుడు ఆడవాళ్ళు వచ్చేసి డైరెక్ట్ గా వచ్చి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి సిగ్గుపడతారు, లేదా బాధపడతారు. ఎందుకు మన పోలీస్ స్టేషన్ కదండి, డైరెక్ట్ గా ఇంటి వద్దకే ఎఫ్ఐఆర్. ఏమన్నా ఇంటి వద్దకే వచ్చి ఎఫ్ఐఆర్ కట్టుకునేలాగా మేము ఏర్పాటు చేస్తాం. అంతేకాకుండా ఇప్పుడు డ్రైనేజ్ వ్యవస్థ చూడండి ఎంత దారుణంగా ఉందంటే, ఒక డ్రైనేజ్ వ్యవస్థ కానీ లేకపోతే కొంతమూరులో చూస్తుంటే వాటర్ కొనుక్కోవాల్సిన పరిస్థితి. మనకేంటి కర్మ? రాజమండ్రి గోదావరి పరివాహక ప్రాంతంలో ఉంటూ, రాజమండ్రిలో ఉంటూ, రాజమండ్రి రూరల్లో కూడా ఉంటూ ఏంటంటే మనం నీటిని కొనుక్కునే పరిస్థితి ఏంటి? ఈ దుస్థితి ఏంటి? వర్షం పడిందంటే పూర్తిగా రోడ్లన్నీ బ్లాక్ అవుతున్నాయి. ఇది ఒకసారి దీని మీద మేము దృష్టి పెట్టాం. ఈ డ్రైనేజ్ వ్యవస్థని బాగు చేస్తాం. ఈ డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేసి మళ్ళీ ఇటువంటి సమస్యని తలెత్తకుండా చేస్తాం. అంతేకాకుండా ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు అవి కల్పిస్తాము. అలాగే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఎవరైతే చదువుకోకుండా మామూలుగా ఉన్నారో వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఉదాహరణకి అతనికి ఏమి చదువు రాదు కానీ వాళ్ళని కూడా బతం చదువు అది ఏమి రాదు, లేకపోతే కొంచెం ఏమి లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, డ్రైవింగ్ వరకు కనీసం అట్లీస్ట్ డ్రైవింగ్ అయినా చేస్తే ఏదో ఒక వృత్తి నైపుణ్యంలో ప్రతి 3 నెలలకి స్కూళ్ళలో ఉన్న టీచర్లకి ప్రతి 3 నెలలకు ఒకసారి స్పెషల్ కోచింగ్ ఇప్పించి వాళ్ళని ఒక లెవెల్కి తీసుకువెళ్తాం. తర్వాత ఏంటంటే మనకి గవర్నమెంట్ హాస్పిటల్ రాష్ట్రానికి సమర్థవంతమైన పాలన కావాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిగా చేయాలని రాజమండ్రి సిట్టింగ్ ఎంపీ, సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రాం అభ్యర్థించారు. బుధవారం రాత్రి రాజమండ్రి నగరంలోని 12వ వార్డు ఇన్ఛార్జ్ పెద్దిరాజు ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ సోమాలమ్మ గుడి వద్ద నుండి ఎన్నికల ప్రచారాన్ని ఎంపీ భరత్ నిర్వహించారు. అలాగే స్థానిక 8వ వార్డు దానవాయిపేట ఎపెక్స్ హాస్పిటల్ వద్ద నుండి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్కు మహిళలు హారతులు పట్టారు. బూడిద గుమ్మడికాయతో దిష్టి తీశారు. నుదుటున విజయ తిలకం దిద్ది తమ సంపూర్ణ మద్దతు పలికారు. యువత పూల వర్షం కురిపిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఎంపీ భరత్ వెంట ఎన్నికల ప్రచారం ఆద్యాంతం వార్డు ప్రజలు వయో లింగభేదం లేకుండా పాల్గొనడం విశేషం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మనల్ని నమ్మించి మోసం చేసే చంద్రబాబుకు ఓటు వేస్తే అవినీతికి పర్మిషన్ ఇచ్చినట్టేనని, అరాచకానికి దోపిడీదారుల చేతికి తాళాలిచ్చినట్లేనని అన్నారు. గత 2014 ఎన్నికల్లో చంద్రబాబును గెలిపించి రాష్ట్రానికి తీరని అన్యాయం చేశామని, అభివృద్ధి తిరోగమన దశలో పయనించిందని అన్నారు. తెలిసి మళ్ళా అటువంటి పొరపాటు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. 2019 ఎన్నికల్లో వైసీపీకి ఏ విధంగా పట్టం కట్టారో అంతకు మించి మెజారిటీతో రాష్ట్రంలో వైసీపీ ఘన విజయం సాధించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. రాష్ట్రానికి ప్రజలకు జగనన్న వల్లనే మంచి జరిగిందన్నారు. సంక్షేమ పాలనతో పేదల జీవితాల్లో వెలుగులు నిండాయని, మహాత్మా గాంధీ కళ్ళు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని జగనన్న తన పాలన ద్వారా చూపారని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశించిన సమాజ స్థాపనకు జగనన్న నడుం బిగించారని అన్నారు. దేశంలోనే ఇంతటి గొప్ప ప్రభుత్వం ఏ రాష్ట్రంలో లేదన్నారు. ఇన్ని సంక్షేమ పథకాలు మరే రాష్ట్రంలో అమలు చేయలేదని అన్నారు. మనసున్న మంచి మనిషి జగనన్న సీఎంగా ఉంటేనే రాష్ట్రం సర్వతోముఖంగా అభివృద్ధి చెందుతుందని ఎంపీ భరత్ చెప్పారు. రాజమండ్రి లోక్సభ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ గూడూరి శ్రీనివాస్
సిటీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తనను అఖండ మెజారిటీతో గెలిపించాల్సిందిగా ఎంపీ భరత్ కోరారు. ఈ కార్యక్రమంలో మేరపురెడ్డి రామకృష్ణ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజమండ్రి అభివృద్ధి జరిగిందా లేదా? రాజమండ్రి అభివృద్ధి చెందిందా లేదా? చెందిందా లేదా? మరి రాజమండ్రి అభివృద్ధి చెందింది. మరి గతంలో మురళీమోహన్ గారు గుర్తున్నారమ్మా? 2014లో మురళీమోహన్ గారు ఎంపీగా పోటీ చేశారు. ప్రజల్ని నమ్మించి ఓట్లే ఇప్పించుకున్నారు. ఒక్కరికైనా ఏమన్నా లబ్ధి చేకూర్చాడా? రాజమండ్రికి ఒక్క పనైనా చేశారా? కనీసం కనిపించారా? మురళీమోహన్ గారు కనిపించారమ్మా? మరి ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకున్నారు కదా. ఎంపీ అయ్యాడు. ఎంపీ అయిన తర్వాత ఏమన్నా చేశాడా ఊరికి? ఏం చేయాల. మరి ఎమ్మెల్యేగా ప్రస్తుత ఎమ్మెల్యే ఎర్రంనాయుడు గారు కూతురు భవానీ గారు రాజమండ్రికి ఏమన్నా చేశారమ్మా? ఏమన్నా ఒక్క పనైనా చేశారా? ఒకటైనా చేశారా? ఆమె కూడా ఏం చేయాల. ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకున్నారు. వాళ్ళు కనీసం ఊరికి ఏం చేయలేదు, కానీ కనీసం ఊర్లో కూడా లేరు. అందరూ హైదరాబాద్ లో ఉన్నారు, కనబడట్లా. మరి ప్రజలు ఎందుకు ఓట్లేసారమ్మా? నమ్మారు, మోసపోయారు. 5 కాదు 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు అంటే ఒక జనరేషన్ పాడైపోయింది. నేననే వ్యక్తిని ఎంపీ కింద లేకుండా ఏ మురళీమోహన్ గారు లాంటి వాళ్ళు ఎంపీ అయ్యారు అనుకోండి, రాజమండ్రిలో అభివృద్ధి చెందేదా? మోరంపూడి ఫ్లైఓవర్ వచ్చేదా? మోరంపూడి ఫ్లైఓవర్ మురళీమోహన్ గారు కట్టేవారా? కంబాల్ చెరువు వచ్చేదా? హ్యాపీ స్ట్రీట్ వచ్చేదా? ఈట్ స్ట్రీట్ వచ్చేదా? ఈఎస్ఐ హాస్పిటల్ వచ్చేదా? గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వచ్చేదా? ఎయిర్పోర్ట్ కి 355 కోట్లు వచ్చేదా? రైల్వే స్టేషన్ కి 270 కోట్లు వచ్చేదా? గ్లో గార్డెన్ వచ్చేదా? ఓపెన్ థియేటర్ వచ్చేదా? ఆనం కళా కేంద్రం వచ్చేదా? పుష్కర్ ప్లాజా వచ్చేదా? నేను చెప్పడానికి ఇంత లిస్ట్ ఉంది. నేను అభివృద్ధి చేశాను, నా ప్రజల గురించి అభివృద్ధి చేశానని నా ప్రోగ్రెస్ కార్డు ఇది. ఇంటర్నేషనల్ యోగా జడ్జిగా రాజమహేంద్రవరానికి చెందిన కరి నాగవెంకట శ్రీధర్ రెడ్డి, స్టేట్ జడ్జిగా హేమ నిర్మలారెడ్డి ఎంపిక కావడం నగరానికే గర్వకారణమని రాజమహేంద్రి స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. గురువారం ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో కరి నాగవెంకట శ్రీధర్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేసి అభినందించారు. ఆయన ఇప్పటికే గిన్నిస్ బుక్ రికార్డు సాధించారని, అంతర్జాతీయ స్థాయిలో యోగా పోటీలకు జడ్జిగా ఎంపికై శిక్షణ పొందడం గర్వకారణంగా ఉందన్నారు. నగరంలో క్రీడలను ప్రోత్సహించేందుకు రాజమహేంద్రి స్పోర్ట్స్ అకాడమీ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందన్నారు. సరైన ఇండోర్ స్టేడియం, క్రికెట్ స్టేడియం లేకపోవడం చాలా లోటని పేర్కొన్నారు. స్పోర్ట్స్, గేమ్స్, యోగాలో ప్రతిభ చూపిన వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు తమను సంప్రదిస్తే సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 29వ తేదీ నుంచి ఈ నెల 3వ తేదీ వరకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ యోగా అకాడమీలో తాను శిక్షణ పొందినట్టు వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ యోగాను కూడా ఒలింపిక్స్లో ఒక క్రీడగా ప్రవేశపెట్టేందుకు అవసరమైన చొరవ తీసుకుంటున్నారని అన్నారు. ఏషియన్స్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్లో యోగా క్రీడగా ప్రవేశపెడితే తనకు అక్కడ జడ్జిగా వ్యవహరించేందుకు అవకాశం వస్తుందన్నారు. దీనితో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో యువతకు యోగా శిక్షణ ఇచ్చి అంతర్జాతీయ స్థాయికి వెళ్లేందుకు కూడా కృషి చేస్తామని అన్నారు. టీకే విశ్వేశ్వరరెడ్డి తమకు అందిస్తున్న సహాయ సహకారాల పట్ల కృతజ్ఞతలు తెలిపారు. శ్రీధర్ రెడ్డి గారు రీసెంట్గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు ఎక్కడం జరిగింది. ఆయన మొన్న రీసెంట్గా 29వ తారీఖున అక్కడ ఇంటర్నేషనల్ జడ్జిగా, యోగా ఇంటర్నేషనల్ జడ్జిగా సెలెక్ట్ కావడం జరిగింది. ఆ యోగా ఇంటర్నేషనల్ జడ్జిగా ఆయన ట్రైనింగ్ కూడా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తరఫు నుంచి ట్రైనింగ్ కూడా పొందడం జరిగింది. మరి ఆయన ఇంటర్నేషనల్ లెవెల్లో జడ్జిగా సెలెక్ట్ అయినందుకు ఆయనకి రాజమహేంద్రి స్పోర్ట్స్ అకాడమీ తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. మన రాజమండ్రిలో సరైన స్పోర్ట్స్కి ఎంకరేజ్మెంట్ లేదు. స్పోర్ట్స్ కానీ గేమ్స్ కానీ ఎవరైనా సరే ప్రతిభావంతులు ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి రాజమండ్రి స్పోర్ట్స్ అకాడమీ ఎప్పుడూ రెడీగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
అంబాసిడర్గా మాకు కూడా సెలెక్ట్ అయ్యారు. వారికి రాజమహేంద్ర స్పోర్ట్స్ అకాడమీ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ఒలింపిక్స్లోకి చేర్చాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి మోడీ గారు చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈ నెల 29వ తారీఖు నుంచి గత నెల 29వ తారీఖు నుంచి ఈ నెల 3వ తారీఖు వరకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నేతాజీ సుభాష్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్లోని పంజాబ్లో పాటియాలాలో జరిగినటువంటి శిక్షణ కార్యక్రమంలో నేను అంతర్జాతీయ జడ్జిగా యోగాసన జడ్జిగా శిక్షణ పొందడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి అన్ని రాష్ట్రాల నుంచి కూడా 180 మంది అభ్యర్థులు పాల్గొనడం వాళ్ళ శిక్షణ పూర్తి చేసుకోవడం జరిగింది. ఇందులో 25 మంది మాత్రం అంతర్జాతీయ జడ్జిలుగా సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇంతటి కార్యక్రమానికి మేము ఇలా అక్కడికి వెళ్ళటానికి మాకు పూర్తిగా ప్రోత్సాహకాలు ప్రోత్సాహం అందిస్తున్నటువంటి రాజమహేంద్రి స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్ శ్రీ టీకే విశ్వేశ్వరరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మేడా గెలుపు మన గెలుపు ప్రజా గెలుపని జర్నలిస్ట్ డెమోక్రటిక్ రైట్స్ ఫోరం పిలుపునిచ్చింది. జేడీఆర్ఎఫ్ జాతీయ అధ్యక్షులు పి కృష్ణ అధ్యక్షతన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపకులు ఉద్యమకారులు మేడా శ్రీనివాస్ గెలుపు కొరకు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ముందుగా అధ్యక్షులు పి కృష్ణ మాట్లాడుతూ, ఈరోజు దేశంలో రాష్ట్రంలో దొంగలదే రాజ్యమైంది. అక్రమాలు, అన్యాయాలు, అవినీతి చేసి జైలుకు వెళ్లిన వారు రాజ్యమేలుతున్నారు. రాజమండ్రి పరిధిలో అభివృద్ధి చేయకుండా నీకు నాకు పంపకాలు అనే రీతిలో ఇక్కడ గెలిచిన వివిధ పార్టీల ప్రజా ప్రతినిధులు అనుకుంటున్నారు. అంతేకాని రాజమండ్రి అభివృద్ధి కానీ, రాజమండ్రి సహజ వనరులు, ప్రకృతి పరిరక్షణ కానీ, పౌరులకు కావలసిన అవసరమైన వాటిని వదిలేశారు. ఈరోజు ఎన్డీఏ కూటమి హామీలు, జగనిచ్చే పథకాలు రాష్ట్రాన్ని అప్పుల్లో పడేశారు. ప్రజలను మభ్యపెట్టే పథకాలు ఇచ్చి ఓట్లు దండుకుంటున్నారు. ధరలు పెంచి డబ్బులు తీసుకునే విధంగా ప్రజలను మలిచారు. కావున మేడాను గెలిపించాలని కోరారు. జర్నలిస్ట్ డెమోక్రటిక్ రైట్స్ ఫోరం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ తంగిరాల సోని నవీన్ మాట్లాడుతూ, రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్తున్న బీజేపీకు ఈ పార్టీలు, పార్టీ నాయకులు వంత పాడుతున్నారు. ప్రజల్ని మభ్యపెడుతున్నారని, అంగడి సరుకుగా ప్రజల్ని, ప్రజాస్వామ్యాన్ని అమ్మేస్తున్నారని అన్నారు. జర్నలిస్ట్ డెమోక్రటిక్ రైట్స్ ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు దుర్గం పుల్లారావు మాట్లాడుతూ, మేడా శ్రీనివాస్ మనవాడు, మన మనిషి, మన కోసం సమస్యలపై గలం ఎత్తిన నాయకుడు. బాధ్యత గల పౌరులారా, 77 సంవత్సరాల స్వాతంత్రంలో ఓటు వేస్తున్నాం, ఓడిపోతూనే ఉన్నాం. ఇప్పటికైనా మన కళ్ళు తెరుచుకొని మన సమస్యలను పరిష్కరించే నాయకుడు మేడా శ్రీనివాస్. రాజమండ్రిలో మేడా శ్రీనివాస్ తెలియని వారు లేరు. ఆయనకు మన రాజమండ్రి ఎలా అభివృద్ధి చేయాలో తెలుసు. మేడా శ్రీనివాస్కు మనం ఓటు వేసి పార్లమెంట్, అసెంబ్లీకు గెలిపించి పంపించాల్సిన బాధ్యత మనది. ఆయన గెలుపు మన గెలుపు, ప్రజా గెలుపు అని చెప్పారు. ఈ సమావేశంలో జర్నలిస్ట్ డెమోక్రటిక్ రైట్స్ ఫోరం సభ్యులు జి మురళీకృష్ణ, వై శ్రీనివాసరావు, న్యూటన్, దడాల సత్యబాబు, రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రిలో ఈ పాత్రికేయ సమావేశం ఎందుకు ఏర్పాటు చేయడం జరుగుతుంది? ప్రజల మనిషి, ప్రజల కోసం నిత్యం పరితపిస్తూ ప్రజా సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తూ ఎక్కడ సమస్య ఉన్నా అక్కడ ఆ సమస్యలను పరిష్కారం చేయడం కోసం, అలాగే పేద ప్రజల పక్షాన న్యాయంగా పోరాడుతున్న వ్యక్తి, జర్నలిజం కోసం, జర్నలిజం విలువల కోసం పరితపిస్తున్నటువంటి వ్యక్తి. ఈరోజు రాజమండ్రి పరిధిలో అసెంబ్లీ అభ్యర్థిగా, పార్లమెంట్ అభ్యర్థిగా మేడా శ్రీనివాస్ గారు బరిలో ఉన్నారు. అయితే డబ్బుకి, పొలానికి, మతానికి, ప్రాంతానికి, వర్గానికి జరుగుతున్నటువంటి పోరాటంలో పేద ప్రజల పక్షాన, తాడిత పీడిత పేద ప్రజల పక్షాన ఒక వ్యక్తి బరిలో ఉన్నారు. ఆ వ్యక్తే మేడా శ్రీనివాస్ గారు. రాజమండ్రిలో రేపు రాబోయే ఎన్నికల్లో డబ్బులు 1000 కోట్లు కుమ్మరించడానికి అటు ఎన్డీఏ ప్రభుత్వం కానీ, ఇటు వైసీపీ కానీ తహతహలాడుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ప్రజల మనసు, హృదయాలు గెలుచుకున్న వ్యక్తి మేడా శ్రీనివాస్ గారు. ప్రజా సమస్యలు తెలిసిన వ్యక్తిగా ఉంటే ప్రజలు కూడా రేపు మేడా శ్రీనివాస్ గారి పక్షే ఉన్నారని సాంకేతికాలు చెబుతున్నారు. కావున మేడా శ్రీనివాస్ గారు గెలుపంటే అది ప్రజలు గెలిపే. ఈరోజు
జేడీఆర్ఎఫ్ సభ్యులు స్టేట్ మొత్తం కూడా ఇక్కడ ఎందుకు సమావేశమైందంటే ఎక్కడ జర్నలిస్ట్పై దాడి జరిగిన మేడా శ్రీనివాస్ గారు ఆ యొక్క వ్యక్తి గురించి, ఆ జర్నలిస్ట్ గురించి వాకౌట్ చేసి వాళ్ళకి న్యాయం చేసే వరకు ఆయన పోరాడుతూ ఉంటారు. ఎక్కడ పేదలకు భూ సమస్య వచ్చినా, ఎక్కడ పేదలకు ఏదన్నా అవసరమైనా వాళ్ళకి చేయూతనందిస్తూ వాళ్ళ పక్షం పోరాడుతున్నటువంటి వ్యక్తి మేడా శ్రీనివాస్ గారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీలకు అత్యధిక ప్రాధాన్యత కల్పించారని రాజమండ్రి ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అన్నారు. గురువారం గోపాలపురం నియోజకవర్గం పరిధిలోని దేవరపల్లి మండలం ఎర్నాగూడెం గ్రామంలో బీసీల ఆత్మీయ సమావేశం జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు సూర్యచంద్రరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, గోపాలపురం ఎమ్మెల్యే అభ్యర్థి తానేటి వనితతో కలిసి పాల్గొన్నారు. డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ బీసీలకు పెద్దపీట వేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. 2024 మే 13న జరిగే ఎన్నికల్లో 11 పార్లమెంట్ సీట్లు, 48 ఎమ్మెల్యే స్థానాల్లో బీసీలు పోటీ చేస్తున్నారని అన్నారు. 2 ఎమ్మెల్సీలు కూడా గీత కులాలకు ఇచ్చారని, పూలే అంబేద్కర్ భావజాలంతో జగన్ బీసీలకు రాజ్యాధికారం దక్కే దిశగా పాలన సాగిస్తున్నారని అన్నారు. జగన్ పాలనలో బీసీలకు ఉజ్వల భవిష్యత్తు ఉందన్నారు. అణగారిన వర్గాలు అభ్యున్నతికి అనునిత్యం కృషి చేసిన జ్యోతిబా పూలే అడుగుజాడల్లో నడుస్తున్న జగన్కు బీసీలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో 2 ఓట్లు ఉంటాయని, ఒకటి గోపాలపురం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తానేటి వనితకు, మరో ఓటు రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. అఖిల భారత యాదవ సంఘం ఆధ్వర్యంలో గోపాలపురం నియోజకవర్గంలో ఆత్మీయ సభకి రావడం చాలా ఆనందంగా ఉంది. మిమ్మల్ని అందరినీ కలుసుకున్నందుకు, ఈ ఆత్మీయులందరినీ కలుసుకుని చాలా ఆనందంగా ఉంది. యాక్చువల్లీ మీతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతుంది కూడా బాధగా ఉంది. ఎందుకంటే ఎలక్షన్ ఇంకా 3 days ఉంది మా క్యాంపెయినింగ్కి. వీఆర్ రన్నింగ్ షార్ట్ ఆఫ్ టైం. అందువల్ల మిమ్మల్ని కొంచెం ముందుగా వచ్చి మాట్లాడగలుగుతాను చెప్పాను. అన్నిదిగా భావించద్దు. నేను మీ వాడిని, మీ దగ్గర ఉంటాను. నేను పురంధరేశ్వరి గారి దగ్గర నాన్ లోకల్ కాదు, ఎక్కడి నుంచి రాలేదు. నేను రాజమండ్రిలోనే ఉంటాను. ఇప్పుడు సూర్యచంద్ర గారు బాగా తెలుసు. మీరు ఎప్పుడు ఏం కావాలన్నా కూడా మీకు అందుబాటులో ఉండే వ్యక్తిని. మా ప్రత్యేకత అయితే ఆవిడ ఎక్కడుంటారో ఆవిడకి తెలియదు. గతంలో వైజాగ్లో ఉండేవారు, బాపట్ల పోటీ చేశారు, రాజంపేటలో పోటీ చేశారు, ప్రస్తుతం లేటెస్ట్గా రాజమండ్రి వచ్చారు ఆవిడ. సో ఆవిడ మనకు కావాలన్నా కూడా నాలాంటి వాడికి కూడా కష్టమే. మీ సంగతి దేవుడికి తెలియాలి. అందువల్ల స్థానికుడిని, మీ వాడిని, మీ కులస్తుడిని, మన వెనుకబడిన మీరు ఎప్పుడు ఏం కావాలన్నా సరే మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా నన్ను భావించి నా దగ్గరికి రావచ్చు. ఇందాక చక్కగా మాస్టర్ చక్కగా చెప్పారు. అంటే బీసీలకి రాజ్యాధికారి తీసుకెళ్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చూస్తే 48 అసెంబ్లీ సీట్లు ఇచ్చిన బీసీలకి కేవలం 48 సీట్లు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. నేను గమనించాను. పార్లమెంటు సీట్లు అమ్ముకుంటారు యూజువల్గా. ఏలూరు కానీ రాజమండ్రి వెరీ కాస్ట్లీ సీట్లు, మీ అందరికీ తెలుసు. అగ్రవర్ణ వర్ణాల వాళ్ళకే కేటాయిస్తారు. కోట్ల మీద చాలా ఉంటాయి. మీకు అన్నీ చెప్పడం స్వభావంగా మంచిది కాదు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక సూర్యచంద్ర గారు చెప్పారు, అంటే సాహసం అన్నమాట. లేదు, బీసీ సోదరుల్ని రాజ్యాధికారి తీసుకెళ్ళాలి అని చెప్పి ఏలూరులో సునీల్కి, రాజమండ్రిలో నాకు, నరసాపురంలో ఉమాబాల్ గారికి అలా 11 మందికి ఇచ్చారు, అనిల్ కుమార్ యాదవ్. సో ఇది ఒక సాహసం. అంటే 25 సీట్లలో 11 సీట్లు ఓన్లీ బీసీకి ఇచ్చారు. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. రాజమండ్రి సిటీలో వైసీపీ విజయం ఖాయం. అంతా సైలెంట్ వేవ్. వైఎస్ఆర్సీపీపైనే ప్రజల ఆసక్తి. అభివృద్ధి చూశారు, గతంలో ఏ నాయకుడు ఇంతలా చేయలేదు. మీడియా సమావేశంలో వైసీపీ సీనియర్ నేత శివరామ సుబ్రహ్మణ్యం. భరత్ రామ్ తాపత్రయం కమిషన్ కోసం, మేము ఆరాటం ప్రజల క్షేమం కోసం. ఎన్నికల్లో వైకాపాకు ఓట్లు కాదు పోట్లే. అరగంట వర్షానికే నగరం జలమయం. ద్విచక్ర వాహనాలు, కార్లు కొట్టుకుపోయాయి. రాజమండ్రిలో నెక్స్ట్ లెవెల్ అంటే ఇదే.
కమిషన్ల కక్కుర్తితో నగరాన్ని నాశనం చేశారు. ఆ డబ్బుతోనే ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. భరత్ రాంపై మీడియా సమావేశంలో ఆదిరెడ్డి శ్రీనివాస్ ధ్వజం. ప్రజలను మభ్యపెడుతున్న భరత్ను చిత్తుగా ఓడించండి. భరత్ అంటే అవినీతి. అతని మోసపూరిత హామీలను ప్రజలు నమ్మరు. ఎంపీగా ఏం చేయలేదు, ఇక ఎమ్మెల్యే అయితే ఏం ఉద్ధరిస్తావు? రాజమండ్రి ముంపునకు భరత్ అడ్డగోలు పనులే కారణం. మొన్నటి వర్షంతో భరత్ బండారం బయటపడింది. మోరంపొడి ఫ్లైఓవర్ కూటమి ప్రజా ప్రతినిధులు ప్రారంభిస్తారు. జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ. క్రీడాకారులను, క్రీడలను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తాం. రాజమహేంద్రి స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.